చెప్తున్నావు ఏంటమ్మా తీసుకున్నా మీ భార్య అధ్యక్ష తీసుకున్నా ఏం తీసుకున్నా సభను పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి వైసీపీ పుణ్యశ్రీల గారిని జమల పూర్ణమ్మని గారిని సస్పెండ్ చేయవలసిందిగా తీర్మానిస్తున్నాం అధ్యక్ష. బయలుదేరండి అధ్యక్ష, సభని జరపకుండా పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి పుణ్యశ్రీల గారిని జమల పూర్ణమ్మ గారిని బయటికి పంపించాలని కోరుతున్నాం అధ్యక్ష. దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరి గత 20 రోజులుగా పుష్కర కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో మరి 5 కోట్లు విలువ చేసేటటువంటి పుష్కర కాంట్రాక్ట్లు మరి మేయర్ గారి భార్య గారు మరి హానరబుల్ డైరెక్టర్గా ఉన్నటువంటి సంస్థకి మరి అప్పచెప్పడం మరి జీహెచ్ మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా 1955 సెక్షన్ 22 సబ్ క్లాస్ హెచ్ ప్రకారంగా మరి అది అధికార దుర్వినియోగం జరిగిందని అట్లాగే మరి అధికార దుర్వినియోగం చేసినటువంటి మేయర్ గారు కౌన్సిల్ నిర్వహించడానికి అర్హులు కాదని మరి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. మరి వారు పరిశూ చేస్తామని చెప్పారు. మరి పరిశూ చేసి మరి మేయర్ గారి మీద క్లీన్ చిట్ ఇచ్చేంత వరకు కౌన్సిల్ నిర్వహించడం అనేది చాలా తప్పు, చట్టవిరుద్ధం కూడా. మరి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విరుద్ధమైనటువంటి పనిని మరి మేము ఖండిస్తూ మరి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని మరి ఈరోజు మరి మేము ప్రజా సమస్యల మీద చర్చించడానికి మరి కౌన్సిల్కి వచ్చున్నాము. మరి వచ్చే ముందు మరి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా మరి ఈ విషయం మీద మీరు సమాధానం చెప్పండి, మరి మీరు ప్రిసైడింగ్ అథారిటీ మీరు ఇవ్వకూడదు అని చెప్పని మేము అడుగుతుంటే చాలా అసలు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లాగా ఎలవమ్మా కూర్చోవమ్మా ఇదేదో పడమట పంచాయతీల్లో కొట్టుకుంటున్నట్టుగా మరి మేయర్ గారి భాషా సౌలభ్యం ఆ విధంగా ఉంది. మరి ఇది రాజధాని నగరపాలక సంస్థ
అని చెప్పని వారికి మరి ఆ నగరపాలక సంస్థలో వారు మేయర్గా ఉన్నారన్న సంగతి మరి వారికి గుర్తుందో లేదో మాకైతే తెలియట్లేదు. మరి పంచాయతీల్లో కొట్టుకుంటున్నట్టుగా మరి భాషని ఆ విధంగా ఉపయోగిస్తున్నారు. ఇది కరెక్ట్ విషయం కాదు అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అధికార పార్టీ చెప్తోంది చాలా గొప్పగా, అసలు ప్రతిపక్షానికి అసలు ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ చిత్తశుద్ధి లేదు, అందుకే ఈ రకంగా చేస్తోంది అని చెప్తున్నారు. ప్రజా సమస్యల మీద మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టే మరి మీరు చేస్తోంది తప్పు అని తెలియచేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు మేము కౌన్సిల్లోకి వచ్చున్నాం. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సమాధానం చెబుతారేమోనన్న ఒక విషయంగా ప్రజలకి తెలియాలి అని చెప్పన్న విషయంగా మేము ఈ విషయాన్ని మేము లేవనెత్తితే మీ యొక్క దుర్బుద్ధి, మీ యొక్క మొండి వైఖరి, మీ యొక్క పార్టీ యొక్క వైఖరి ఏంటో మళ్ళా ఒకసారి బట్టబయలైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మరి ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, మరి వాటి మీద చర్చించడానికి మేము అక్కడ లేకుండా సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసి ఈ రకంగా బయటికి తోసేశారు. మరి మధ్యాహ్నం నుంచి రండి వెళ్ళండి అని చెప్పని ఏదో ఇంట్లో పేరెంటానికి పిలిచినట్టు మరి పిలుస్తున్నారు. మరి మధ్యాహ్నం మరి మేము వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా కూడా ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మేము చర్చిస్తాము. మరి ప్రజలకి అండదండలుగా ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాలు జరిగే సందర్భంగా విజయవాడ నగర ప్రథమ పౌరుడు కోనేరు శ్రీధర్ మీద అవినీతి ఆరోపణలు దాన్ని ప్రస్తావన చేస్తే దీని మీద సమాధానం చెప్పమంటే ఈరోజు తప్పించుకుని దౌర్జన్యంగా ఒక కార్పొరేట్లని లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దౌర్జన్యంగా లాగడం జరిగింది. ప్రతిపక్షానికి ప్రశ్నించే హక్కు లేదా? మీరు చెప్పే హక్కు లేదా? మీకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నావు, దీని మీద మీరు సమాధానం చెప్పాలి. మేము నగర ప్రజలకు కూడా, మా ద్వారా నగర ప్రజలకు కూడా మీరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సమాధానం చెప్పాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అయినా వీళ్ళు అవినీతి చేశారు, అది ఎక్కడ పడుతుందనే ఉద్దేశంతో దౌర్జన్యంతో కార్పొరేట్లన్నీ చూడకుండా మార్షల్స్తో బలవంతంగా లాక్కుని బయట పంపించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. దీన్ని అతను రాజీనామా చేసే వరకు కూడా ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు శ్రీధర్ రాజీనామా చేయకుండా చేసే వరకు కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆందోళన చేస్తున్నాం. నీ దమ్ము ఉంటే సమాధానం చెప్పు, నేను నిజంగా అవినీతి చేయలేదని సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ విషయంలో మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాటి మీద మీరు క్లీన్ చిట్ రాకుండా ఏ విధంగా సభ నిర్వహిస్తారు అనే అంశం మేము ఈరోజు లేవనెత్తితే మా నోర్లు మోయించి మేము ఒకటే అడిగాము. మేము కౌన్సిల్లో ఏదైనా విషయం అడిగితే అమ్మా మీరు కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మాట్లాడండి అని చెప్పేవాడు. అదే కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు మేము మాట్లాడుతుంటే మీరు ఎజెండాలో పొందుపరచలేదు, ప్రశ్నలో పెట్టలేదు అంటున్నారు. మేము మొదటిగా ఏమన్నాం, మీరు అసలు కౌన్సిల్ నిర్వహించడానికి అర్హులే కాదు, మీరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు కౌన్సిల్ నిర్వహించడానికి అర్హులా కాదా అనే విషయాన్ని సెక్రటరీ సెల్ ద్వారా చెప్పించమంటే అలా కాకుండా దౌర్జన్యంగా మా వైసీపీ కార్పొరేటర్ అందరినీ కూడా ఈరోజు బలవంతాన బయటికి నెట్టించి వారి ఇష్టానుసారంగా కౌన్సిల్ నిర్వహించడం జరిగింది. ఇంత సిగ్గుచేటు మరి మేయర్ గారిని కానీ కౌన్సిల్ కానీ మీరు ఏ రోజు చూడలేదు. ప్రతిపక్షం లేకుండా కౌన్సిల్ నిర్వహించుకున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ఉంది అంటేనే దీనికి నిదర్శనం. ఈరోజు గ్రేటర్ రాజధానిగా విజయవాడ నగరపాలక సంస్థ అన్ని విషయాల్లో ముందుంది అంటే ఈ విషయంలో ప్రథమ పౌరుడి స్థానంలో ఉన్న మేయర్ గారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సభ నిర్వహించడం అనేది ఎంత దౌర్భాగ్య విషయం మీ అందరూ కూడా గమనించాలని సభాముఖం మీ అందరూ కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు. Down, down, Amity Man! Down, down, Amity Man!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించబడుతున్న తీరు చూస్తూ ఉంటే ఒక చిన్న పంచాయతీలోని నిర్వహించే విధంగా నిర్వహిస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రజా సమస్యల చర్చకి అవకాశం లేకోకుండా పబ్లిక్ ఇంపార్టెన్స్ కలిగిన విషయాల్ని లేవనెత్తకోకుండా ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేస్తూ ఏ విధంగా అయితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తూ ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉందో, ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అదే తీరుగా అవినీతి గురించి ప్రస్తావించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ లెగిస్తే వాళ్ళని దుర్భాషలాడుతూ, మహిళలని కూడా చూడుకోకుండా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, వారి బాడీ లాంగ్వేజ్ కూడా గౌరవ కార్పొరేటర్లని కించపరిచే విధంగా చేస్తూ మరి వాళ్ళని బయటికి పంపించడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఈరోజు చట్ట ప్రకారం జరిగిన కొన్ని తప్పుల్ని, ఆ తప్పులకి మేయర్కి నేరుగా సంబంధం ఉండటం మూలంగా చట్ట పరిధిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కమిషనర్ని, మేయర్ని అడగటానికి ప్రయత్నం చేసినప్పుడు మహిళల్ని, అదేవిధంగా పురుష కార్పొరేటర్లు అందరినీ కూడా మార్షల్స్తో బలవంతంగా ఈడ్చుకొచ్చి బయటపడేయటం అనేది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తుందో అర్థమవుతా ఉంది. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ అంటే వారే చెప్తారనుకోండి, నేను పార్టీ ప్రతినిధిగా చెప్తా ఉన్నాను, వాళ్ళు సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము సహకరిస్తానికి ప్రయత్నం చేస్తున్నా కూడా మా సహకారం తీసుకోకుండా కేవలం ఏదో తూతూ మంత్రంగా నడపాలి ఈ కార్పొరేషన్ని అని చెప్పేసి భావిస్తానన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు ఏదైతే మేయర్ గారు కుటుంబీకుల నేరు సంబంధాల గురించి ఏదైతే లేవనెత్తారో దాని గురించి కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి వివరించి చట్టానికి, చట్ట పరిధిలో అది తప్ప ఒప్ప అని చెప్పేసి నిర్ధారించి ఫర్దర్ విషయాల్లోకి వెళ్తే అది సబబుగా ఉంటుంది, అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది, చట్టాలని, మున్సిపల్ చట్టాలని గౌరవించినట్టు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి అంతేగాని ఈ విధంగా అజెండాలో లేదు కాబట్టి మాట్లాడకూడదు అనేది నాకు తెలిసి అది సబబు కాదు. అజెండాలో ఉన్నా లేకపోయినా ప్రజలకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినప్పుడు అది ఎప్పుడైనా సరే ఎవరైనా లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్ గారు, కమిషనర్ గారు దీని మీద ప్రోయాక్టివ్గా యాక్షన్ తీసుకుని దీనికి చట్టానికి లోబడి చట్ట పరిధిలో ఇది తప్ప కాదా అని చెప్పేసి ఏదైతే మేయర్ గారి కుటుంబీకులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో జరిపిన లావాదేవీలు అది తప్ప కాదా అని నిర్ధారించి ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాను.